ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యెహోషువ 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతాను. చెబుతున్న ఈ మాట ఒక వేశ్య మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతోంది? మీ దేవుని బట్టి ఈ దేశ నివాసులందరికీ, ఈ పట్టణంలో ఉన్న వారందరూ భయపడుతున్నారు. దేని కొరకు భయపడుతున్నారు? వాళ్ళ ప్రాణాలు పోతాయని, ఈ దేశము మా చేజారిపోతుందని, ఇశ్రాయేలు కైవశం అయిపోతుందని. ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులు భయపడతారు. భయపడి దేని కొరకైనా సరే వెనుకంజ వేయకుండా వారు నిలబడతారు. కానీ ఒక వేశ్య ప్రాణం పోతుందన్న మాట కన్నా దేవుడు చేసిన కార్యాలకు భయపడింది. దేవుడు తోడై ఉంటే ఆ తోడైన ప్రజలు ఎంత గంభీరంగా ఉంటారో, ఎంత బలంగా ఉంటారో, ఎంత గొప్ప స్థితిలో ఉంటారో ఆ వేశ్య గుర్తుపట్టగలిగింది. ఆ స్త్రీ దేవుని ప్రజలకు సహాయం చేయడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చింది. వేగు చూడడానికి వచ్చిన వారు నీ ఇంట ఉన్నారు, వారిని మాకు అప్పచెప్పు అని వచ్చి అడిగిన వెళ్ళిపోయారంటూ అబద్ధం చెప్పింది. ఒకవేళ ఆ సైన్యంలో వారు పట్టుకుని ఉంటే ఆ స్త్రీ గతి ఏమయ్యేది? తన కుటుంబం అంతా నాశనం అయిపోయేది. కానీ దేవుని కార్యాలు గ్రహించినప్పుడు ఎంతో తెగింపు మనలో వస్తుంది. నమ్మకంగా దాన్ని అనుభవించగల స్థితిలో నిలబడే వారికి దేవుని గొప్ప కార్యాలు చాలా చక్కగా తేటగా కనబడతాయి. ఈ స్త్రీ నిలబడ్డది. ఇప్పుడు వంతు మనది. మనం ఎలాంటి వారంగా ఉంటున్నాం? ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం? ఎలాంటి భయం కలిగి ఉంటున్నాం? దేవుని భయాన్ని విడిచిపెట్టి చాలా కాలం అయిపోయిందేమో. మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న బ్రతుగ్గా మనం ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దామా? నిజమైన దేవుడు ఆయన. బలాన్ని ఇచ్చేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు. కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తోడై ఉండి నెమ్మది పరిచేవాడు. నీ ముందు దాటలేని పరిస్థితులను దాటించగల సమర్థుడు. ఎక్కలేని ఎత్తైన స్థితికి ఎక్కించగలిగిన సమర్థుడు ఆయనే. ఆయన యందు భయభక్తులు కలిగిన బ్రతుగ్గా కొనసాగుతామా? ఎన్నెన్నో ఇబ్బందులను, ఇరుకులను చూసినప్పుడు చాలాసార్లు మనం భయపడిపోయి ఈ లోకానికి దాసోహం అయిపోతాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఆ యేసయ్యకు మనం మన జీవితాలను అప్పజెప్పుకునే వారంగా నిలబడాలి. పాప భీతి కలిగిన వారంగా బ్రతకాలి. పాపం అంటే దాని జోలికి వెళ్లకుండా, దాన్ని అంటకుండా బ్రతకటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్టి నమ్మకమైన స్థితిలో భయం లేని బ్రతుకులో నిలబడాలి అంటే ఆ పాపాన్ని మన నుండి దూరపరిచిన యేసయ్యను వెంబడించి తీరాలి. ఆ యేసయ్య లేకపోతే మన జీవితంలో రక్షణ లేదు. మన బ్రతుకులో ముందుకు కొనసాగే ఆ బ్రతుకే లేని వారంగా అయిపోతాం. ముందు కొనసాగుదామని నమ్మకంగా భయం లేకుండా సాగిపోతాం. ఈ రోజు నిన్ను భయపెడుతున్న ప్రతి కార్యాన్ని యేసు నామంలో లయపరుస్తూ బహుబలంగా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చేతబూని ముందుకు కొనసాగుదాం. ఇటు నమ్మకమైన జీవితాన్ని దేవుడు తప్పక నిలబెట్టి ఇస్తాడు. భయపడిన ఒక వేశ్యను దేవుడు కాపాడగలిగినాడు. నీవు దేవుని సన్నిధానంలో ఇప్పటికీ ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకొని చవిచూచి వాటితో ముందు కొనసాగుతున్న ఆశీర్వాదకరపు బ్రతుకు నీ కొరకే ఉండగా, అట్టి బ్రతుకును అనుభవిస్తూ కొనసాగుతూ ఉండగా ఎక్కడో చిన్న లోటుపాటును బట్టి దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టాల్సిన పని లేదు. నమ్మకంగా నిలబడదాం. ఆయన నమ్మకస్తుడు. మన కొరకై ప్రాణాన్ని బలిగా అర్పించిన ఆ యేసయ్యను వెంబడిస్తున్నాం. ఆయనలో భయం లేదు, ఆయనలో పిరికితనం లేదు. అదే జీవితాన్ని మనకిచ్చినాడు. భయం లేకుండా, పిరికితనం లేకుండా ముందుకు కొనసాగుతాం. ఏ కష్ట నష్టం వచ్చినా ఎదుర్కొనటానికి, యేసయ్యలో నిలబడడానికి అనుక్షణము వాక్యాన్ని చేతబూని ఆధారం చేసుకొని బ్రతికే వారంగా నిలబడదాం.
ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకొని బ్రతుకుటకు దేవుని సన్నిధానంలో ఆయన సహాయాన్ని పొందుకుంటూ ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. ఒక వేశ్య నీ బలాన్ని గ్రహించగలిగింది, నీ శక్తిని గ్రహించగలిగింది, నీ ప్రజలను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. దేవా, మేము కూడా నీ కొరకు బ్రతుకుటకు నాయన మేము భయపడకుండా ముందుకు సాగుటకు సహాయం దయచేవా. అట్టి శక్తితో నింపుతండి. పెరిగితనము లేని వారంగా మేము బలముగా ముందు కొనసాగుటకు మాలో నీవుండి నడిపించమని, అయ్యా, మాకున్న ప్రతి బలహీనతను తీసివేస్తూ నీ బలంతో మమ్మల్ని నింపి స్థిరపరచమని, కాపుదలిగిన బ్రతుకులు నా తండ్రి విజయ పదంలో ముందు కొనసాగే జీవితంలో మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి. ఈ వాక్కు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. అనేకులు ఈ వాక్కు ద్వారా నా తండ్రి శక్తిని పొందుకొని ముందు కొనసాగుటకు నీ కార్యం జరిగించని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.